ఏం లేదు. అంటే నిన్న బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుందనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే. ఎవరైనా చెప్పొచ్చు. దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి. ఇది ఓన్లీ ఆయికి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు. అంటే దానికి గెస్ట్కి వెళ్ళారు కదా, మరి సక్సెస్ మీట్కి ఏమైనా పిలుస్తారా మరి? అదేనే చెప్పండి. ఎప్పుడు మొన్న పిలిచి ఆయన ఆల్రెడీ బొక్కే ఇచ్చేసారు. ఓకే ఇచ్చారు. ఈవెంట్కి మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా, దానికోసం ఏమన్నా? లేదండి, ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను. ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాపం, అన్న నేను ఏదో చూసుకుని వస్తానన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను. అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే 100% పిలుస్తాను, ఎందుకు పిలను. అదే బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని. అదే అంటే మొన్న టైం తీసుకుని మరీ వచ్చి యాక్చువల్లీ మన రామరామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి, అందుకని. వాస్ గారు, మీరు చాలామంది కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే మీ మన మన మీడియా సర్కిల్లోనూ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు. కథ చెప్తానంట అంతే కదా, స్ట్రైట్గా అడుగుతాను. సీను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది, మనం చేసుకోవచ్చు. నా గురించి అట్లా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే అది చెప్పాను కూడా ఇందాక, గీతార్స్లో 3-4 ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను మొన్న ఎస్కేఎన్ వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. ఫర్దర్గా ఏంటంటే ఇయర్కి 2 సినిమాల మించి నేను ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి. బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఫోకస్ కూడా ఉండట్లేదు నాకున్న అవతల పనుల మీద కానీ మిగతా వీటి మీద. అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీతా ఆర్ట్స్. హాయ్ అంకిత్, లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు, ఈ వీక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఆయ్ సక్సెస్ అయింది, అది మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అండి, ఆయ్ సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా బాగా చేశాడు, ఇంకో సినిమా వచ్చినట్టుంది, ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం, నిన్న వేరే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఆయి ఇది ఇప్పుడు మారుతినగర్ అని. సో ఖచ్చితంగా ఆయి చూసిన వాళ్ళు మారుతినగర్ కూడా చూసారని నమ్ముతున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే నెక్స్ట్ సోలో హీరోగా చేస్తారా లేక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్? థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఆపర్చునిటీ అన్న ఏదన్నా అంతే. ఆపర్చునిటీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. మనం అనుకున్న దానికంటే వచ్చింది సద్వినియోగం చేసుకోవడం అంతే. దట్స్ ఆల్ ఐ బిలీవ్డ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంటెంట్లు బిట్లే అండి దొరకటి. ఏది ఆయన మొత్తం ఎంజాయ్ చేశారని చెప్పారు కదా దాని సినిమాలో. దాంట్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది బిట్లా లేకపోతే ఏమి ఎంజాయ్ చేశారు అంటున్నారు? ఎమోషన్ అండి, లాస్ట్ 10 నిమిషాలు ఎమోషన్. నేను ఫస్ట్ కాపీ చూడగానే వాసుకు ఫోన్ చేసి, వాసు మంచి ఇట్టు కొట్టు, ఎందుకంటే వాసు సక్సెస్ ఈజ్ మై పర్సనల్లీ నా సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే సినిమాలు ఏవైనా సరే ఎక్కడేం అవసరం వద్దా, నేను ఎక్కడ ఉండాలా అని తను ఎదుగుతుంటాడు. అలాంటిది 1-2 ఇయర్స్ తను పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు. సో ఈ సినిమా సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, ట్రెండ్ ఏదో మారిపోయింది అనుకుంటుంటారు. బట్ వాసు అనేవాడు ట్రెండ్లో ఉన్నాడు. ఎక్కడ సినిమాని ఎలా ప్లేస్ చేయాలనుకున్నారంటే ఆగస్టు 15న 2-3 పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ డేట్ని ఎంచుకొని దానికి తగ్గట్టు ల్యాండ్ చేయటం, ఆ సినిమాని కరెక్ట్గా ఎమోషన్ ఇది చేయటంలో వాసు తన పాత్ర చాలా ఉంది. సో అలాంటి వాసుకి సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే తనకి మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ లాగా అంటే లేదా మళ్ళీ ఎందుకంటే వాసు చిన్న సినిమాలు బాగా పిక్ చేస్తాడు. చిన్న సినిమాలు పిక్ చేసి సక్సెస్ చేసే నిర్మాతలు చాలా ఇంపార్టెంట్. సో వాసుకి ఇది మళ్ళీ తోడ నిన్న అరవింద్ గారు కూడా ఏదో పార్టీలో అన్నారు, వాసు గారు ఇట్టు కొడతాం నాకు బాగా కిక్ ఇస్తుంది అంటే. వాసు కిక్ అరవింద్ గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ కూడా చాలా కిక్. సినిమా స్టోరీస్ పైన మీకు వాసు గారికి చాలా గ్రిప్ ఉంది. ప్రొడ్యూసర్స్కి ఇద్దరు కలిసి పనిచేశారు, సక్సెస్ అయ్యారు. మీరు ప్రొడ్యూసర్, వాసు గారు ప్రొడ్యూసర్గా, మీరు డైరెక్టర్గా ప్లాన్ ఏమైనా చేసుకుంటారా?
వాసుని డైరెక్టర్గా చేస్తాడు ఎప్పుడప్పుడు. మీరే ప్రొడ్యూసర్ సార్, ఆయన డైరెక్టర్. వాసుకి డైరెక్షన్ ఎప్పుడన్నా చేసే ఇది ఉంటుంది. సో అప్పుడు నేను చేస్తా ఆ సినిమా. పైగా ఇంకోటి అనుకుంటున్నాం ఏంటంటే, ఇంకోటి ఈ సమయం వాటెవర్ మీరు క్వశ్చన్ అడిగారో లేదో తెలియదు, ఈ స్టేజ్ మీద నేను కన్వే చేయాలి ఏంటంటే, ఎక్కడో తెలుగులో రైటింగ్ కల్చర్ చచ్చిపోతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే రైటర్స్ రావట్లేదు. ఇదివరకు డైరెక్టర్స్కి రైటర్స్ హెల్ప్ చాలా బాగుండేది. రైటర్స్ని సరిగ్గా గుర్తించుకో, లేకపోతే వాళ్ళకి తగ్గ రెమ్యునరేషన్ అనుకోండి, క్రెడిట్ అయినా ఇవ్వకో, ఎక్కడో రైటర్స్ అనేది రావట్లా. ఎవరు వచ్చినా సరే నేను డైరెక్టర్ అయిపోతాను అనుకుంటున్నారు, కానీ రైటర్గా పనిచేయాలని ఎక్కడ అనుకోవట్లా. తమిళ్లో చాలామంది రైటర్స్ ఉన్నారు, హిందీలో ఇప్పుడు సినిమా చేస్తుంటే చాలామంది రైటర్స్ ఉన్నారు, కానీ తెలుగులో రైటర్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను, నా స్నేహితుడు రాజేష్, వాసు, మీ అందరం కూడా రైటర్స్ని హాండ్ చేస్తున్నాం. సో మీలో నిజంగా ఎవరన్నా రైటింగ్ టాలెంట్ ఉండే రైటర్స్గా మీరు ఫ్యూచర్ ట్రై చేస్తుంటే యూ కెన్ కమ్ అప్ విత్ రెజ్యూమ్స్. దెర్ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఫర్ రైటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇతవరకులా కాదు, ఇప్పుడు రైటర్స్కి మంచి ఫీజు ఉంది, మీకు మంచి క్రెడిట్స్ దక్కుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.